అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. రుణానుబంధం. కొడుకులు బిడ్డలు బాకీ సంబంధంతో పుడతారు. దాని గురించి ఒక చిన్న కథ వినిపిస్తాను. ఒక గురువు చెట్టు కింద కూర్చుకొని భక్తి గురించి, దేవుని గురించి, జన్మరాహిత్యం గురించి చెబుతున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది విని దగ్గరికి వెళ్ళి తనకు మంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు. గురువు అడిగాడు, నీకు భార్యాబిడ్డలు ఉన్నారా అని. తన భార్య గర్భవతి అని చెప్పాడు. అతను గురువు ఇలా అన్నాడు, గురుదక్షిణగా నువ్వు నాకేమిస్తావని అడిగాడు. మీరేమడిగితే అదే ఇస్తానన్నాడు ఆ వ్యక్తి. సరే, నీ భార్యను అడిగిరా, తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్ళి నీ భార్యను అడిగిరా, పిల్లలు పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండగానే నాకు ఇచ్చేయాలి అన్నాడు. గురువు అతను వెంటనే ఇంటికి పరిగెత్తి భార్యకు విషయం చెప్పి, మన పిల్లలను గురువుకి ఇవ్వగలవా అని అడిగాడు. అందుకు ఆమె, అలాగే ఇచ్చేద్దాం, మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతారంటూ ఒప్పుకుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పి వెళ్ళిపోయారు ఆ దంపతులు. కొద్ది రోజులకి ఆమె ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తటి మడుగులో ఉండగానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టాడు భార్యాభర్తలు. గురువు ఆ పిల్లవాడిని తీసుకెళ్లి గొయ్యి తీసి అందులో పూర్తి చేశాడు. తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తూ చేసేది ఏమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా రెండో పిల్లవాడిని కూడా గొయ్యిలో పూర్తి చేశాడు గురువు. ఇక మూడవసారి ఆవిడ ఒప్పుకోలేదు. ఇదేం గురువయ్యా, నాకు నచ్చలేదు, నా కొడుకుని ఇవ్వను కాక ఇవ్వను నీ మంటుకెత్తుకున్నది. అతను గురువు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. గురువుగారి ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అమ్మా, నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను, కానీ ఒక్కసారి బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి, మీ బిడ్డను నేనేమి చేయను, మళ్ళీ మీ బిడ్డను మీకు ఇచ్చేస్తానని అన్నాడు. సరేనని బిడ్డను తీసుకుని గురువు వెంట బయలుదేరారు వారిరువురు. గురువు వీళ్ళిద్దరిని ఇంతకుముందు గొయ్యి తీసి పిల్లల్ని పెట్టిన చోటుకి తీసుకెళ్లాడు. ఆ రెండు గొయ్యిల మధ్యన తెల్లని గుడ్డపరిచి ఈ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి ఆ మూడింటి మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడు. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు, ఒరేయ్, వీళ్ళకి కొడుకుగా పుట్టావు కదా, దేనికోసం పుట్టావు, వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. రెండోవాడు ఇలా చెప్తున్నాడు, గత జన్మలో వీడు బాకీ పడ్డాడు, నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు, అందుకని వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా, నేను కూడా అందుకే వచ్చాను, వీడికి కొడుకై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెళ్దామని వచ్చాను, కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేశాడు. ఇంకేముంది, వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మన రుణబంధం తెగిపోయిందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరూ కలిసి బ్రతికున్న మూడో వాడిని అడిగారు, ఒరేయ్, నువ్వెందుకు వచ్చావురా? అప్పుడు బ్రతికున్న మూడోవాడు ఇలా చెప్పాడు, గత జన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీరు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించారు, నేను పోయే వరకు నన్ను పోషించారు, అందుకే ఈ జన్మలో వీని కొడుకునే పుట్టి తల్లిదండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంత కాలం అన్నం పెట్టి వాళ్ళను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు కనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాత పెట్టాడు, నేను అలా కాదు, కనుక నేను బ్రతికి ఉన్నానని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లిదండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. కాబట్టి గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్థం. ఆత్మజ్ఞానం తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలేవి కాదు, జన్మరాహిత్యమే జరుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ అది కాదు. మోక్షం అంటానే బ్రతికుండగానే ఆత్మజ్ఞానాన్ని పొందడం. దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ సృష్టి ఏమిటి, ఎలా తయారైంది, నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, అసలు మాయ అంటే ఏమిటి, ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి. ఇదే మోక్షం. మరుజన్మ రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చుకుంటాడు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.